హలో గైస్, ఇంకా దివాళీ అవ్వంగానే వచ్చిన పండగ ఏమైనా ఉంది అంటే అది నాగుల చవితి. కొన్ని ఏరియాస్లో నాగుల చవితి చేసుకోరు, నాగుల పంచమి చేసుకుంటారు. కానీ మేమైతే నాగుల చవితి మాత్రమే చేసుకుంటాము. యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ అమ్మ లేచి పూజ అయితే చేసేసి నాగుల చవితికి పుట్టలో వేయాల్సిన ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసుకుంది. ఇంకా పుట్టనైతే తీసేసుకుని ఆ పుట్ట మీద చోడుపిండి అండ్ ఇంకా పసుపు కుంకుమ అదంతా వేసేసుకుని దానికైతే దీపం ధూపం అన్నీ పెడతామన్నమాట. ఫ్రెష్గా ఉన్న పుట్ట మీదే చేస్తారు, అందరూ చేసిన పుట్ట మీద అయితే మాత్రం చేయరు. అండ్ మేమైతే పుట్టలోని చిమిలి అంటారు, అంటే నువ్వులు ఇంకా బెల్లంతో కలిపి చేస్తారు. అండ్ ఇంకా తడి బియ్యము బెల్లంతో కలిపి చేస్తారు, దాని పేరు ఏదో నాకు తెలియదు. దాంతోపాటు ఎగ్ ఇంకా ఆవు పాలు అయితే వేస్తామన్నమాట పుట్టలోని. అలా మమ్మీ డాడీ అయితే వేసేసారు. ఇక దాంతోపాటు పుట్ట మీద నాగులది రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది, అది కూడా వేస్తారనమాట, పత్రి అండ్ ఆల్ దిస్. ఇదంతా అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా హారతి అయితే ఇచ్చేసి పూజను అయితే కంప్లీట్ చేసేసుకుని పుట్ట దగ్గర కొన్ని దివాళీ సామాన్లు అయితే కాల్ చేస్తామన్నమాట. ఇంకా మేము కూడా అలానే పుట్ట దగ్గర దివాళీ సామాన్లు అయితే కాల్ చేసి అక్కడ ప్రసాదం అయితే తిన్నాము. ఏవైతే పుట్టలో వేసామో అయ్యే ప్రసాదం కింద తీసుకుంటాం అనమాట. చాలా మంచిగా అయింది. యాక్చువల్గా ఎవరు లేరు, నేను మమ్మీ ఇంకా డాడీ మాత్రమే ఉన్నాము. వై బికాస్ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటున్నారు, అక్క వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర, ఇంకా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాను. ఈసారి మా మమ్మీ తీసిన పిక్స్ అయితే సూపర్, అసలు ఆల్మోస్ట్ అన్ని పిక్స్ మమ్మీయే తీసింది పుట్ట దగ్గర. అండ్ ఆ రోజు అయితే రైస్, టొమాటో రసం అండ్ దాంతోపాటు క్యాబేజీ కర్రీ అయితే చేశారు. క్యాబేజీ కర్రీ నేను చేశాను, అది ఎట్లా అయిందంటే పేస్ట్లా అయిపోయింది, బట్ ఇట్స్ ఇంకా తోపతో పాటు దాని కాంబినేషన్ అయితే పప్పు చేసుకుంటాము. నేనైతే నా పోస్ట్ పార్టమ్ 3rd మంత్ నుంచి నేను ఇంకా మిల్లెట్సే తీసుకుంటున్నాను. రైస్ టోటల్గా అవాయిడ్ చేసేసాను. అండ్ చప్పన్ పప్పు నేనే చేసా, ఫుల్ డిజాస్టర్.